చేపలు పడతాం. ఆడికి రెడీ చేసి ఆడమ్ముతాడులే. అమ్మాయి దీంట్లో జలాలు ఉండేవా లేనిపోయింది చేతులు పోతాయి. నీసు వాసన ఏమే కదా, లేకపోతే అది కూరలే ఉన్నది కనపడిద్దా. చిత్రాయ అంటారు దీన్ని, నల్ల చిత్రాయ. ఇక ఇవన్నీ అయ్యే చిత్రాయలు. ఇక ఇవి ఇదేమో గుడ్డి దంబ చేప అంటారు. ఇక ఇవి గుడ్డి దంబ అంటారు. ఇవేమో చందమామ చేపలు. ఇక ఇవి చందమామ, బాగా వైట్గా ఉన్నాయి అన్న. ఈ చందమామ చేపలు ఇవన్నీ. ఇవేమో పక్కెలు. ఇవన్నీ ఎవరికి తెలుసు ఇప్పుడు? ఎవరికీ తెలియదు. జల్లలు, ఇవి జల్లలా? జల్లలు ముళ్ళు ఎక్కువ ఉంటుంది. అవి జల్లలు. ఇదేమో ఇసుక దంద అంటారు వీటిని. ఇసుక దంద. పెద్ద చేప కూడా ఇవేమో తెల్ల గొరకలు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి చేపల్లో. అవును, అన్ని. ఇప్పుడేంటి పక్కలు అడిగితే ఇవన్నీ వేసి పంపించాడు. వాళ్ళు అట్లా పట్టుకొస్తారు. అదేలే సపరేట్ చేయలేదు. అలాగా ఆ వెడల్పు ఓకేనా? వాటర్ ఆ ఫోర్స్ ఓకేనా? ఎట్లా పోయాలి? అందించమని ఎవరయ్యా ఈ ప్రజన? ఏంది ఇది? పట్టుకోకూడదు, వాసన వచ్చి పట్టుకోకూడదు అని చెప్పానా? చూడాలంటే ఏంది ఇది? ఏంది? ఏంటిది? ఫిష్. చల్లకూడదు ఎప్పుడు. ఎందుకు తేలేదు? బాగలేదనా? అంతా బాగా వచ్చింది ఉంది. ఆ బత్తా చెట్టు కింద కూర్చొని వాడిని ఆడిచ్చింది. అప్పుడు ఉంది, అది పోయింది. మరి సౌజీ తిరుమల ఫోన్లో ఉంది, మాట్లాడుతూ ఉంది దాంట్లో. అట్లాంటప్పుడు మావయ్య తెప్పించాడు కదమ్మా. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు కూర్చోలేదు సార్. అట్లా టైంలో కూడా
పెరుగు తీసురా నాన్న, ఇంటే పెట్టే. వీళ్ళు తీసుకోవటం కూడా అంతే తీసుకుంటారా మనకి ఇచ్చేవాళ్ళు కొట్టాలి వీళ్ళు అక్కడ కింద కాళ్ళ కింద తడయిందా, కాళ్ళ కింద తడయిందంటే ఇద్దరు పడతారు. చేపల